ఓం నమః శివాయ. మాధవీలత జడ్జి గారి సారథ్యంలో జరిగే ఉచిత న్యాయ సహాయ సేవలు అమ్మా నాన్న అనాథాశ్రమంలో 600 మంది అభాగ్యులకు ప్రతీ నెలా అందించాలనే సదుద్దేశ్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించే ప్రయత్నంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య బృందం అమ్మా నాన్న అనాథాశ్రమంలో అభాగ్యులకై ఏర్పరిచిన ప్రత్యేక వైద్యశాలను సందర్శించారు. మనం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచమే ఆరోగ్యంగా ఉంటుంది అనే ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తూ మానసిక వైకల్యంతో బాధపడుతున్న అనాథులకు కూడా ఆరోగ్యవంతమైన వైద్య సేవలు ప్రతీ నెల మా వంతు బాధ్యతగా అందిస్తామని డాక్టర్ సాయి గారు మాట్లాడుతూ అనాథులున్న విభాగంలోకి వెళ్లి అనాథులను సందర్శించారు. ఉచిత న్యాయ సహాయ వైద్య సేవా బృందం తెలియపరిచిన ఈ మంచి ఉచిత వైద్య సేవ 10 మందికి సాయపడాలని కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మేము ఇక్కడ విజిట్ చేస్తాము. మాకు ఇక్కడ నెలసారి విజిట్ ఉంటుంది. మేము అన్నీ పర్యవేక్షించి మా మాధవీలత సెక్రటరీ గారికి జడ్జి గారికి మేము రిపోర్ట్ ఇస్తాము. ఆ రిపోర్ట్ ప్రకారము మీకు వీళ్ళ ఏదైనా బాధలు ఉంటే తప్పుడు ఉప్పులు ఉంటే మనము పర్యవేక్షిస్తాము, సరి చేసుకుంటాము. కాబట్టి మనం ఇక్కడ హెల్త్ గురించి వచ్చిన మెయిన్ ఏంటంటే అదృష్టవంతులు ఎవరంటే ఆరోగ్యవంతులే. ఆరోగ్యవంతులు ఉంటేనే అదృష్టవంతులు. మనం ఆరోగ్యం ఉంటేనే మనం ఇక్కడ భూమి మీద జీవిస్తాము. ఆరోగ్యం లేకుంటే భూమి మీద జీవించాము. కాబట్టి మనం అందరం ఇక్కడ ఆరోగ్యం ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరుకుంటుంది. మన ప్రపంచంలో ఏమైనా వ్యాధిగ్రస్తులైనా, కలరా అయినా, మసూచి అయినా అప్పుడు విజృంభించేది, కానీ అది నివారించారు. లాస్ట్కు HIV ఎయిడ్స్ కారణాలు అది కూడా విజృంభిస్తుంటే దానికి తీసుకొచ్చి ఆ తర్వాత HIV వైరస్ ఉన్నది. HIV వైరస్ తర్వాత కరోనా వైరస్ను కూడా పోగొట్టుకోవడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా పాటుపడింది. ఈరోజు మనం ఇక్కడ అందరం ఆరోగ్యం ఉండాలని మేము ఈ ఏప్రిల్ 7 నాడు మేము భగవంతునికి కోరుచున్నాము.